ఒక వ్యక్తి ట్రైన్ టికెట్ కోసం కౌంటర్ నెంబర్ 1 లైన్‌లో నిల్చుంటాడు. తన ముందు ఒక 20 మంది ఉంటారు. పక్కకి ఇంకో కౌంటర్ కూడా ఉంటుంది. అక్కడ కూడా జనం ఉంటారు. కొద్దిసేపటి తర్వాత పక్క లైన్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. ఈ వ్యక్తి అది చూసి ఇందులో లేట్ అయ్యేటట్టుంది. పక్క లైన్‌లోకెళ్ళి నిలబడదాం అనుకుని డిసైడ్ అయ్యి వెళ్లి కౌంటర్ నెంబర్ 2లో నిల్చుంటాడు. ఈ లైన్ ఎలాగో ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది కదా! తొందరగానే కౌంటర్ దగ్గరికెళ్తాడు. వెళ్లి కౌంటర్ దగ్గర చేయి పెట్టగానే కౌంటర్ క్లోజ్ అని బోర్డు పెడతారు. ఒక్కసారి ఇతను షాక్ అయ్యి ఏమైంది అని అడుగుతాడు. దానికి ఆఫీసర్ ఇందులో మొత్తం 400 టికెట్లుంటాయి. 200 టికెట్లు కౌంటర్ నెంబర్ 1లో, 200 టికెట్లు కౌంటర్ నెంబర్ 2లో ఇస్తారు అని చెప్తాడు. ఈ కౌంటర్‌లో 200 టికెట్స్ అయిపోయాయి. కాబట్టి పక్క లైన్‌లో ఎళ్లి నిల్చోండి అని చెప్తాడు. ఒక్కసారి అతను ఫస్ట్ నిల్చున్న లైన్ దిక్కు ఇలా చూస్తాడు. అది చూసి మళ్ళీ షాక్ అవుతాడు. ఇంతకుముందు నేను నిల్చున్నప్పుడు 20 మందే ఉన్నారు. కానీ ఇప్పుడు 60 మంది ఉన్నారేంటని షాక్ అవుతాడు. సో చేసేదేమీ లేక పోయి నిల్చుందాం అనుకునే లోపే ఈ కౌంటర్ నెంబర్ 2లో ఉన్న 20 మంది కూడా వెళ్లి ఆ లైన్‌లో నిల్చుంటారు. అంటే 60 మంది ప్లస్ 20 మంది మొత్తం 80 మంది ఉంటారు లైన్‌లో. ఒక్కసారి అతనికి మైండ్ పనిచేయలేదు. సో చేసేదేమీ లేక కౌంటర్ నెంబర్ 1లో ఆ 80 మంది వెనకాల నిల్చున్నాడు. ఇంతకు ముందు ఈ లైన్‌లో నిల్చున్నప్పుడు ఇతని ముందు 20 మంది ఉన్నారు కదా! వాళ్ళు టికెట్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అది చూసి ఇతను నాకు కూడా టికెట్ దొరుకుతుందిలే టెన్షన్ లేదు అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే కౌంటర్ నెంబర్ 1 క్లోజ్ అని వినిపిస్తుంది. సో ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక పనిని ఓపికతో కష్టపడి చేస్తే అందులో సక్సెస్ అవుతాం. కొన్ని రోజులు చేసి దీంట్లో సక్సెస్ రాలేదని ఇంకొక దానిలో ట్రై చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. ఏమో మనం చేసే జాబ్‌లో ఇంకొక 2 మంత్స్‌లో ప్రమోషన్ వస్తుందేమో ఎవరికి తెలుసు? ఈ స్టోరీలో ఇతను ఓపికతో నిల్చుంటే ఫస్ట్ కౌంటర్‌లోనే టికెట్ దొరికేది. పక్కోడికి దొరికిందని ఇతనెళ్ళాడు. కానీ ఇతనికి దొరకలేదు. సక్సెస్ కావాలంటే టైం పడుతుంది. వెయిట్ చేయాలి. ఈ విషయం నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.